శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు అని అన్నమాచార్య స్వామివారు అన్న విధానంగా మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై ఉభయ దేవేరులతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు ఊరేగుతున్నారు. ఓ పరమభక్తులారా, మీ మనసుల్ని హృదయాల్ని నిర్మలంగా ఉంచుకొని కరుణాసింధువైన శ్రీ వెంకటాచలపతిని సేవించండి అని ఈ వాహన సేవ యొక్క ఆంతర్యం. పనికిరాని గవ్వ స్వాతి చినుకు వల్ల ముత్యముగా మారినట్లుగా ఆ పరాత్పరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వల్ల మనందరి జీవితాలు, భక్తులందరి జీవితాలు ధన్యమవుతాయని ఈ ముత్యపు పందిరి వాహనం యొక్క దివ్య ప్రబోధం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు రాత్రి శ్రీ వెంకటనాథుడు ముగ్ధ మనోహరమైనటువంటి బాలకృష్ణ అవతార రూపంలో ముచ్చటగా దర్శనమిస్తాడు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని మనం ప్రళయకాలంలో ఈ శ్లోకాన్ని స్మరిస్తూ ఉంటాం. నేనున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ వటపత్ర షాయిలో బాలముకుందుల్లాగా ఒక వినివేశయంతం అలాంటి స్వామిని, ఓ స్వామి బాలముకుంద మనసా స్మరామి అని చెబుతూ ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఈ ముత్యపు పందిరి వాహనానికి ముత్యము చంద్రుడికి ప్రతీక. వెండి, ముత్యము ఇవన్నీ కూడా జ్యోతిష్శాస్త్రంలో శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం వేదాంగాలైనటువంటిది. జ్యోతిశ్చక్షు అంటే నేత్రస్థానం అన్నట్టు. ఆ మనస్సుకు ప్రతీక చంద్రమా మనసో జాతః అని ఆరణ్యకంలో మనకు పురుష సూక్తంలో చంద్రుడు మనస్సుకు ప్రతీక. అలా మనస్సుకు హాయిగా ఉంటుందంట ఈ ముత్యపు పందిరి వాహన సేవ చేయడం ద్వారా. మానసికపరమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అంటే ఆ సేవలో పాల్గొనడం ద్వారా, ఆ ముత్యపు పందిరి వాహనాన్ని దర్శించడం ద్వారా మలయప్ప స్వామి వారిని అక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి వారు మలయప్ప స్వామి ఉత్సవ రూపంలో ఉన్నటువంటి, ఎందుకంటే ధ్రువబేరి దగ్గర ఒక క్షణము, తర్వాత ఒక నిమిషము, అంతకంటే ఎక్కువ ఉండలేము, ముందుకు సాగుతూనే ఉండాలి, వెనక వారికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఈ ఉత్సవమూర్తిలో ఉన్నటువంటి ఈ ముత్యపు పందిరి మీద మలయప్ప స్వామి వారిని దర్శించడం ద్వారా మానసికపరమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది అని చెప్పారు. ఆ బ్రహ్మోత్సవాల్లో ముత్యపు పందిరి వాహనంపై ఉభయ నాంచారులతో కలిసి శ్రీ మలయప్ప స్వామి వారు తన చల్లని చూపుల వెల్లువతో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. నిజంగానే ఎంత వైభవంగా ఉంటుంది అంటే ఆ సేవను ప్రత్యక్షంగా మనం దర్శించాల్సిందే జీవితంలో ఒక్కసారైనా కూడా. అలా పరోక్షంగా మాధ్యమాల ద్వారా మనం దర్శిస్తూ ఉంటాం. నీలాకాశంలో మిలమిల మెరసే నక్షత్రాలతో పోటీ పడుతూ విద్యుత్ దీపకాంతులలో దేదీప్యమానంగా మెరిసే ముత్యపు పందిరి భక్తుల్ని కనువిందు చేస్తూ ఉంటుంది. అలాంటి స్వామివారిని దర్శించడం ఎంత భాగ్యమో. ఎందుచేతనంటే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారు ఆ గోపురాన్ని చూసి ఎంతోమంది అనుకుంటూ ఉంటారంట, దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామమం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. ఏ లోకంలో ఉన్నా కూడా మరల ఈ మానవ జన్మలో ఈ భారత భూమిలో ఆ కలియుగ ప్రత్యక్ష కలియుగ వైకుంఠం అని అంటుంటారు. ఆ స్వామి కలియుగంలో కలియుగాంతం వరకు కూడా ఈ భూలోక వైకుంఠం ఎక్కడ ఉంది అంటే తిరుమల. అంటేనే పవిత్రమైనటువంటిది. ఆ స్వామి వారి యొక్క సేవ చేసేటువంటి భాగ్యాన్ని కల్పించు స్వామి. ఎక్కడో స్వర్గము మోక్షము మాకొద్దు, నిన్ను స్మరించేటువంటి భాగ్యాన్ని కల్పించు స్వామి. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పానిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రియుగ్మాలయం జిఘ్రఘ్రానముకుందపాద తులసీం మూర్ధన్ సమాదోక్షజం. అలాంటి భాగ్యాన్ని కల్పించే స్వామిని భక్త కోటి అంతా కూడా అనుగ్రహిస్తూ, ఆ భక్త కోటినంతటిని కూడా అనుగ్రహిస్తున్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో వెంకటేశాయ.